Capitalism viewers, welcome to my kitchen. ఈరోజు గుజరాతీస్ ఫేవరెట్ అండ్ గుజరాతీస్ స్పెషల్ ఢోక్లా చేయబోతున్నాను. లెట్స్ సీ హౌ టు మేక్ ఇట్. చలో. సరే అండి, ముందుగా నేను కావలసిన పదార్థాలు చెప్పేస్తాను. పసుపు, ఒకటి పచ్చిమిర్చి అండి. ఇది ఫైన్గా చాప్ చేసి పెట్టుకుంటే ఓకే. పెద్దవాళ్ళు అయితే, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు తినాలి అని అనిపిస్తే వాళ్ళు పచ్చిమిర్చి నోటికి తగిలితే కారం అంటారు కాబట్టి దాన్ని కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకున్నారనుకోండి, అది నోటికి తగిలినా అంత ఘాట్ అనిపించదు. ఒక 2 టీ స్పూన్స్ బొంబాయి రవ్వ, 1 స్పూన్ పంచదార, ఒక మీడియం సైజ్ నిమ్మకాయ జ్యూస్. ఇది అసఫోటిడా ఇంగువ అండి. జస్ట్ అ పించ్ ఆఫ్ ఇంగువ ఈజ్ ఇనఫ్. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి అండి. 1 కప్పు శనగపిండి సరిపోతుంది. ఓకే అండి, ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 కలిపేసుకుందాం దీంట్లో. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి, ఎందుకంటే మనం తర్వాత బేకింగ్ సాల్ట్ కూడా వేయాలి. అది వేసినప్పుడు దాంట్లో ఉండే సాల్ట్ ఇది ఎక్కువ అయిపోతుంది కాబట్టి తగ్గించి వేసుకుందాము. తర్వాత బ్యాటర్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఇన్ కేస్ టేస్ట్ చూసుకున్న తర్వాత సరిపోలేదు అంటే అప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాము. సో ఇవన్నీ బాగా కలిసిపోయినాయి కదండి ఇలాగా. ఓకే, ఇప్పుడు స్లోగా గడ్డలు లేకుండా దీన్ని మనం బజ్జీ పిండి వేసుకుంటాం కదండి, అంత కన్సిస్టెన్సీ ఉన్నంత వాటర్ మెల్లగా యాడ్ చేసుకుంటూ కలిపేసుకుందాం. అది కూడా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడతాయి చూసుకోండి. స్లోగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేద్దాం. ఇలా ఈ కన్సిస్టెన్సీలో దీన్ని మనం కలుపుకుందామండి. ఇలా కన్సిస్టెన్సీ పడుతున్నప్పుడు కొంచెం ఆగి పడుతుంది అంటే దీంట్లో మనం బొంబాయి రవ్వ కలిపాం కదండి, దీన్ని మనం 10 minutes రెస్టింగ్కి వదిలేస్తున్నాం. అంటే ఈ బొంబాయి రవ్వ ఉన్న వాటర్ని కొంచెం పీల్ చేసుకుంటుంది కాబట్టి ఇంకొక 2 స్పూన్స్ వాటర్ కలుపుకున్నాం అనుకోండి, అది ఇంకొంచెం జారుడుగా అవుతుంది. నేను మీకు ఆ కన్సిస్టెన్సీ అర్థమవుతుందని అది చూపించాను. సో అలా కాదు, స్పూన్తో మనం తీసి వేసినప్పుడు అది ఫ్రీ ఫ్లోయింగ్ అవ్వాలి, ఎక్కడ కూడా ఆగుతూ పడకూడదండి. అలా ఉండాలి ఈ బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ. ఇలాగ ఓకే. అండ్ ఎక్కడ కూడా గడ్డలు లేకుండా చూసుకోండి, ఫ్రీ ఫ్లోటింగ్ అవుతుంది. రైట్, రిమెంబర్ నేను ఎక్కడ కూడా చెప్పాను బేకింగ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తారని చెప్పాను, కానీ నేను ఎక్కడ కూడా ఇంకా యాడ్ చేయలేదు.
రెస్టింగ్కి ముందు ఎప్పుడూ కూడా బేకింగ్ సోడా యాడ్ చేయొద్దండి. రెస్టింగ్ అయిపోయిన తర్వాతే మనం బేకింగ్ సోడా యాడ్ చేయాలి. ఈ 10 మినిట్స్ రెస్ట్లో ఏమవుతుందంటే అది ఫర్మెంటేషన్ అయిపోయి దాని యొక్క టేస్ట్ అంతా కూడా మారిపోతుంది మనం చేయాలనుకున్నది. కాబట్టి రెస్టింగ్ అయిపోయిన తర్వాతే మనం బేకింగ్ సోడాని యాడ్ చేద్దాం. సరే అండి, మరి దీంట్లోకి నంచుకోవటానికి మనకి చట్నీ కావాలి కాబట్టి వీళ్ళు గుజరాతీ వాళ్ళు తీకి చట్నీ అంటారు. దీంట్లో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, తీపి, ఉప్పు, పులుపు, కారం, ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ దీన్ని గ్రీన్ చట్నీ అని కూడా అంటాం మనం. సో అది ప్రిపేర్ చేస్తున్నాను నేను. మిక్సీ జార్లో మనకు కావాల్సినంత మనకి ఎంత కావాలో అంత. నేనైతే 1 కప్ ఆఫ్ కొత్తిమీర తీసుకుంటున్నాను. కొంచెం పుదీనా, ఒకటే ఒక్క పచ్చిమిర్చి అండి చాలు. దీన్ని ఇలా హాఫ్ స్పూన్ చాట్ మసాలా, టేస్ట్కి సరిపడినంత 1 హాఫ్ స్పూన్ సాల్ట్, వాటినన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి 1 స్పూన్ షుగర్, జస్ట్ అ పించ్ ఆఫ్ జీలకర్ర స్మెల్ కోసం, ఆ ఫ్లేవర్ కోసం. ఒక మీడియం సైజ్ నిమ్మకాయ జ్యూస్. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకుందాం. బ్లెండ్ చేసేసుకుంటాను నేను. చూసారండి, మన తీకి చట్నీ రెడీ అయిపోయింది. ఇది నేను ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారండి, మన తీకి చట్నీ రెడీ అయిపోయింది. 10 మినిట్స్ రెస్టింగ్ తర్వాత చూసారా మళ్ళీ థిక్ అయింది. సో ఇప్పుడు దీంట్లో బేకింగ్ సోడా జస్ట్ ఒక 2 పించెస్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. టూ స్పూన్స్ ఆయిల్. ఈ ఆయిల్ బ్యాటర్ని సాఫ్టెన్ చేస్తుంది. సో 2 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. చక్కగా కలుపుకోండి. ఇది కలిపే కొద్దీ ఏమవుతుందంటే దీంట్లో మనం బేకింగ్ సోడా యాడ్ చేసాం కదండి, ఎయిర్ ఫామ్ అవుతుంది, బబుల్స్ ఫామ్ అవుతాయి. సో ఆ బబుల్స్ని మనం బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేస్తూ ఇలా విస్క్ చేసుకుంటే చక్కగా బ్యాటర్ సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, యా ఇది మనకు కావాల్సింది రెడీ అయిపోయింది. సో దీన్ని మనం స్టీమింగ్ చేయాలండి. స్టీమింగ్ చేయడం అంటే మీకు అర్థమై ఉంటుంది. స్టీమింగ్ చేయాలి అంటే మనం ఎనీ వెజల్, ఎనీ మౌల్డ్ తీసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని కొంచెం గ్రీస్ చేసుకోండి ఆయిల్ వేసి.
ఇన్ కేస్ మనకి ఇలా మౌల్డ్లో చేయటం కాదు అని అనుకుంటే మనం ఇడ్లీ చేసుకుంటాం కదా, అదే పాత్రలో చిన్న చిన్న ఇడ్లీలా కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఎవరి ఇండివిజువల్ ఇడ్లీ వాళ్ళకు ఉంటుంది. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అంతా కూడా దీంట్లో వేసేసుకుంటాను. ఓకే, ఇది ఇలా చేయటం వల్ల కిందకి అంతా కూడా సెట్ అయిపోతుంది. లాస్ట్లో కార్నర్స్లో ఏమన్నా ఎయిర్ ఉన్నా కానీ. ఇప్పుడు వాటర్ స్టీమింగ్కి రెడీ చేసుకుందాం. ఓకే, నేను స్టీమింగ్కి రెడీ చేసుకున్నాను. చూడండి, మనం ఇడ్లీ పాత్ర ఎలా పెట్టుకుంటామో అలాగే ఒక బౌల్ పెట్టి దాంట్లో వాటర్ వేసాను. అండ్ అది మనం ప్రిపేర్ చేసుకున్న మౌల్డ్ ఏదైతే ఉందో అది వాటర్లో పెట్టేశాను. దీన్ని జస్ట్ ఇడ్లీ ఎంతసేపు ఉడుకుతుంది అంతసేపే ఉడికిస్తాము. ఇంకొంచెం ఒక్క 5 మినిట్స్ మాత్రమే టైం ఎక్స్టెండ్ చేస్తాము. స్టీమింగ్కి వదిలేద్దాం దీన్ని. ఓకే, మూత పెట్టేసానండి. దీన్ని 15 మినిట్స్, 10 to 15 మినిట్స్ మీ ఇడ్లీ టైమింగ్తో ఇంకొక 5 మినిట్స్ టైం ఎక్స్టెండ్ చేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. చూసారండి, మన ఢోక్లా రెడీ అయిపోయింది. చూడండి, మన ఇడ్లీ ఎలా ఉంటుంది, సేమ్ ఆ స్పంజినెస్సే ఉంటుంది, సాఫ్ట్గా. ఓకే, దీన్ని నీట్గా మనకు కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసుకుందాం. కొంచెం చల్లబడిన తర్వాతే అన్మోల్డ్ చేయండి. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఈక్వల్ సైజులో కట్ చేసుకుంటే చూడటానికి బాగుంటుంది. అంటే ముందు కంటికి నచ్చితే కదా తర్వాత నోటికి నచ్చాలి. సో నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మనం పోపు పెట్టుకొని పోపు అంతా దీని మీద యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. పోపుకు సరిపడా ఆయిల్, ఓకే, 1 స్పూన్ ఘీ, నెయ్యి వేద్దాము, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. జస్ట్ 1 స్పూన్ చాలు. ఆయిల్ వేడెక్కనిద్దాము. ఈలోపు 1 పచ్చిమిర్చి కొంచెం సన్నగా తరిగినవి రెడీ చేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది. ఆవాలు కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది చూడటానికి. పాపప్ అవుతున్నాయి కదా. ఇప్పుడు జీలకర్ర, ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగింది, కరివేపాకు, హాఫ్ స్పూన్ ఇంగువ, వన్ స్పూన్ షుగర్,
ఒక నిమ్మకాయ జ్యూస్, ఇవి కొంచెం దగ్గరకు వస్తున్నాయి అన్నప్పుడు చాలా కొంచెం లైక్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి, ఒక టేబుల్ స్పూన్ వాటర్. మరి ఇదంతా కూడా కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి దీంట్లోకి a pinch of salt. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీన్ని ఇందాక మనం పీసెస్ కట్ చేసుకున్నాం కదండి ఢోక్లా, ఆ పీసెస్ మీద వేసేయాలి. ఇలా అన్ని పీసెస్ మీదకి పడేలాగా ఈ పోపుతంతా వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం ఈ ఆయిల్ ఇవన్నీ పట్టేలాగా చిన్న టాసింగ్ ఇచ్చుకుందాం, మిక్స్ చేసుకుందాం. సో దట్ ఇన్ కేస్ కార్నర్స్లో ఉన్న ఏ పీసెస్కైనా ఈ సిరప్ అందకపోతే ఇవి కూడా చక్కగా ఇవంతా పీల్చుకుంటాయి. అన్నీ షైన్ అవుతున్నాయి కదండి. యా, నౌ ఇట్స్ రెడీ. ఓకే, వావ్, లుక్ సో బ్యూటిఫుల్ కదా. దీన్ని ఇప్పుడు నేను తిని టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చెప్తాను. ముందుగా సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటాను. మై గ్రీన్ చట్నీ, సో నా ప్లేట్ చూసారా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తింటాను, తిని టేస్ట్ చెప్తాను. ఓకే, ఓకే ఫ్రెండ్స్, గుజరాతీ ఫేమస్ డిష్ ఢోక్లా రెడీ అయింది. సో ఎలా ఉందో చెప్తాను. ఆసమ్ అండి. చాలా బాగుంది. దీంట్లో లేని ఫ్లేవర్ ఏముందండి? స్వీట్ ఉంది, ఉప్పు, పులుపు, కారం, ఎవ్రీథింగ్ అన్ని టేస్ట్లు కలిసి అసలు గ్రీన్ చట్నీ అయితే ఎక్సలెంట్ అనమాట. ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా ఉంది, హాట్గా ఆల్ టేస్ట్లతో అన్ని ఫ్లేవర్స్తో కలగలిపి ఇలా వేడిగా తింటే వావ్, తినడం ఆపం ప్లేట్ ఖాళీ అయ్యేంత వరకు. ఎస్పెషల్లీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మార్నింగ్ టిఫిన్స్కి, ఈవినింగ్ స్నాక్స్, నైట్ లైట్ డిన్నర్ కావాలి అని అనుకున్నప్పుడు యూ కెన్ ప్రిఫర్ దిస్. ఓకే,
ట్రై చేయండి. తింటాం ఆపట్లేదు అనుకుంటున్నారా? ఆపలేమండి, అంత బాగుంది ఇది. ఈ రెసిపీని ట్రై చేయండి. గుజరాతీస్ ఫేమస్ ఢోక్లా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. తెలుసు కదా నెక్స్ట్ ఏం చేయాలో, సబ్స్క్రైబ్ చేయండి. యా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మై హార్ట్ఫుల్ ఆఫ్ థ్యాంక్స్ అండి. ఇన్ కేస్ చేయలేదు అంటే తప్పకుండా చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోస్ ఏంటి అనేది మీకు నోటిఫికేషన్స్ కావాలి, అప్డేట్ అవ్వాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోవద్దు. యా ఫ్రెండ్స్, దెన్ I'll meet you in the next video. Until then, have a nice day. Bye-bye.